రక్షిస్తున్నారు. మన ఇంట్లో మన బిడ్డ ఎందుకు ఆదిశంకరుడుగా మారి దేశాన్ని ధర్మాన్ని ఉద్ధరించకూడదు అనేటువంటి ప్రశ్న మనకు రాదు. ఎందుకని? నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా వంశం. ఒక్క వంశంలో ఒక సన్యాసం తీసుకుని దేశాని కోసం ధర్మాని కోసం ఉద్ధరింపబడితే అటు 21 తరాలు ఇటు 21 తరాలు ఉద్ధరించబడతాయి, ముక్తికి పోతాయి. ఒక దేశంలో దేశ పరిరక్షణకై ఒక భారతీయ పౌరుడు వీరుళ్లాగా అక్కడ కూర్చుని భారతీయ సైనికుడు ధర్మాన్ని దేశాన్ని రక్షిస్తుంటే ఈ భరతమాత రక్షణ కోసం మనందరి కోసం అక్కడ బోర్డర్లో సోల్జర్స్ అందరూ వారి ప్రాణత్యాగం చేసి వారి ధర్మాన్ని మన దేశాన్ని రక్షించడం కోసం పోరాడుతుంటే మనం ఏం చేస్తున్నాము అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇంకపోతే మహిళలు, ఈ హైందవ సమాజంలో మహిళలకు వచ్చిన లోటు ఏంటమ్మా? పురుషులతో సమాన హక్కు. అసలు పురుషులతో సమాన హక్కు స్త్రీలకు లేదు. ఎందుకు? పురుషుల కంటే అధికులు స్త్రీలు. ఎందుకని? మళ్ళీ చెప్తున్నా, ఏ మతంలో కూడా స్త్రీని దేవతగా పూజించేటువంటి సంస్కారమే లేదు. 2 ఏళ్ల పాపాయి ఉంది, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 ఏళ్ల వరకు కూడా బాలా త్రిపుర సుందరిగా భావన చేసి దేవీ నవరాత్రుల్లో బాల పూజ చేస్తారు. పాపాయి, చిన్న పాపాయి. ఇంకా పెద్దవాళ్ళైతే సువాసిని పూజ అని ముత్తైదులకు పూజ చేస్తారు. గట్టిగా మాట్లాడితే రామకృష్ణ పరమహంస వారు తన యొక్క భార్యామణిని, తన ధర్మపత్నిని శారదాదేవిని కూర్చోబెట్టి సువాసిని పూజ చేసి ఆవిడ యొక్క పాదాలు గడిగి అమ్మవారికి అర్చన ఏ విధంగా చేస్తారో అలా అర్చన చేసి దేవతగా భావించినటువంటి దేశం ఈ హైందవ జాతి, పురుష జాతి. అర్థమవుతుందా? మహిళను ఆట వస్తువుగా చూసేటువంటి ఇతర మతాల్లో ఉన్న పురుషుల కంటే నా హైందవ జాతిలో ఉన్నటువంటి పురుషులు స్త్రీలను గౌరవించేవారు. అందుకు వాళ్ళు పురుషులు. అసలైనటువంటి మగవాళ్ళు అంటే ఎవరు? స్త్రీని పూజించేవారు. అలాంటి జాతి హైందవ జాతి. 2 ఏళ్ళు పాపుంది. 2 ఏళ్ల పాపకి ఏం తెలియదు. ఆ జ్ఞానం, విమిడి జ్ఞానంతో ఉన్నటువంటి, ఇంకా జ్ఞానం పరిపూర్ణంగా అంకురించినటువంటి ఆ స్త్రీమూర్తిలో, ఆ చిన్న పాపాయిలో కూడా జగన్మాతను చూసి ఆరాధించేటువంటి సంస్కారం మనకు ఋషులు నేర్పించారు మన జాతిలో. ఇంకెక్కడుంది? తద్వారా ఏమవుతుంది? నేను చెప్పక్కర్లా, మీ అందరికీ తెలుసు. ఏమవుతుంది? 2 ఏళ్ల పాపాయి నుంచే దేవిగా, అమ్మవారుగా భావన చేస్తూ ఉండేటువంటి, అర్చన చేస్తూ చూడటం మూలాన సమాజం అంతా స్త్రీని చూడగానే దేవతామూర్తిగా భావన కలుగుతుంది. అలాగే ఆ పాపాయిలో ఏమవుతుంది? ఒక సీతా మహాసాధ్వికి, ఒక ద్రౌపదీదేవికి, ఒక మహాలక్ష్మికి, ఒక దుర్గకి ఉన్నటువంటి శక్తి సమర్థతలు, కళలు, యోగము, సంస్కారము అన్నీ కూడా ఆ స్త్రీమూర్తిలో, ఆ దేవతా శక్తి వల్ల ప్రవేశించబడతాయి. ఈ విధంగా సమాజం బాగుపడుతుంది. ఈ హైందవ సమాజంలో ప్రతి మూలానికి వెళ్ళి ఋషులందరూ కూడా మనిషి ఏ విధంగా బ్రతకాలి, ధార్మికంగా, సామాజికంగా, సంస్కారవంతంగా ఏ విధంగా బ్రతికి ఉండాలి అనే మనుగడ కోసం, మానవ మనుగడ ఏ విధంగా ఉంటే తనకు, తన కుటుంబానికి, తన తోటి సమాజానికి, యావత్ ప్రపంచానికి మేలు కలుగుతుంది అని యోచించి చేసినటువంటి యోజన ఇదంతా కూడా.